హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. వెనకాల చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఇంటి నుంచి అయితే మేము నిన్న నైటే వచ్చామన్నమాట. సో ఈరోజు మొత్తం అంతా సెగ్రిగేట్ చేసుకోవాలి, నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకోవాలి. అమ్మ అయితే మొత్తం హౌస్ అంతా పంపించిందనమాట నాతో పాటి. అది అంతకుముందు వీక్ కూడా వచ్చామన్నమాట. అప్పుడు కూడా సేమ్ లగేజ్ ఉంది, అప్పుడు కూడా మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే లాస్ట్ టైం మిస్ అయినవన్నీ ఈసారి అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. తప్పకుండా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం మోటివేటింగ్గా అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. బెడ్రూమా ఇది లేకుంటే గార్బేజ్ రూమా అన్నట్టుంది. చాలా స్టఫ్ అయితే తెచ్చా, చాలా అన్నెసెసరీ థింగ్స్ కూడా తెచ్చా అనమాట. థీమ్ ఫోటోషూట్స్కి అలా కావాల్సి వస్తాయని చెప్పేసి ఇవన్నీ నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఫస్ట్ అయితే ఈ ట్రాలీ సర్దేస్తున్నా. అండ్ ఇది ఖాళీ చేస్తే ఒక పని అయిపోతుందని. అండ్ ఈసారి నాతో పాటు కొన్ని శారీస్ అయితే తీసుకొని వచ్చా అనమాట. యూజువల్గా అయితే అన్నీ మదనపల్లిలోనే ఉంటాయి. ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేకుంటే ఫంక్షన్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తర్వాత వెళ్తాం కాబట్టి అక్కడే ఉంచుతా. ఈసారి అయితే అమ్మ అన్నీ ఇక్కడ పెట్టేందుకు పూజ చేస్తావు, కొన్ని తీసుకొని వెళ్ళు అంటే కొన్ని ఫెస్టివల్స్ లేదా ఫ్రైడేస్ అలా కట్టుకోవచ్చు అని చెప్పి కొన్ని తీసుకొచ్చా. అండ్ కొన్ని ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం పార్టీషన్ లాగా ఉంటే పాప బట్టలకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి. చాలా చిన్నవి కదా, సాక్స్ అంట, నాపీస్ అలా చిన్నవన్నీ మిస్ అయిపోతున్నాయి. వాటిని వెతుక్కోవడానికే టోటల్ టైం అంతా సరిపోతుంది. సో అవి వచ్చిన తర్వాత నీట్గా సర్దుకుందాం అనుకున్నా కానీ ఆ లోపల ఈ మెస్నంతా హ్యాండిల్ చేయలేకైతే సర్దేస్తున్నా. అండ్ ఈవినింగ్ అయితే కొంచెం ప్లే ఏరియాకి తీసుకొని వెళ్దాం, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ని చూసి ఎంత ఎగ్జైట్ అయిపోతుందంటే చాలా ఎగ్జైట్ అయిపోతుంది. స్ట్రాలర్లో ఉండట్లేదు అనమాట, ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండట్లేదు. సో తీసుకొని అయితే రావట్లేదు. నేనే ఇలా జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లే ఏరియాలో ఆడించుకొని అండ్ వాకింగ్ చేసేసి అయితే తీసుకెళ్ళిపోదామని అయితే ఇలా వస్తున్నాం అనమాట. లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు టైం ఉండట్లేదు అనమాట. కొన్ని అయితే షూట్ చేస్తున్నా కానీ అవి ఎడిట్ చేసి పెట్టడానికి అయితే కుదరట్లేదు. నైటే కుదురుతుంది అనమాట. నైట్ ఇంకా డే మొత్తం టయర్డ్ అయిపోయి నైట్ ఇంక పడుకునేస్తున్నా. అండ్ దట్ టు డైరెక్ట్ వాయిస్ అయితే ఇంకా ఎడిట్ చేసి పెట్టేయచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో అది కొంచెం టైం టేకింగ్, కుదరట్లేదు. నాకైతే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని అయితే హ్యాండిల్ చేస్తున్నట్టు ఉంటుంది. అశు అయితే నేను ఇంటికి వెళ్ళే ముందే నీట్గా ఆర్గనైజ్ చేసి వెళ్ళా అనమాట. మళ్ళీ ఎక్కడక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నీట్గా సర్దియాలి. ఫైనలీ మొత్తం సర్దేసరికి ఈవినింగ్ చాలాసేపు అయిందనమాట. ఈవినింగ్ 6:30 అలా అయింటుంది అనమాట. ఇంకా అత్త కోసం నా కోసం అయితే పాలు కాంచుతున్నా, టీ కాఫీ తాగట్లేదు. అండ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ ప్లాంట్ తెచ్చుకున్నా అనమాట. ఇది ఇంట్లో పెడితే చాలా మంచిదని నా దగ్గర ఒక ఖాళీ పాట్ ఉంటే అందులో రీపాట్ చేస్తున్నా. ఇలా కూర్చున్నానో లేదో పాలు పొంగిపోతున్నాయి. ఇప్పటిదాకా అక్కడే నిల్చున్నా, అప్పుడైతే బాగున్నాయి. జస్ట్ కూర్చొని పెడదామనే లోపల పొంగిపోయినాయి అనమాట. ఎప్పుడూ ఇంతే, ఒక సెకండ్లో మిస్ అయిపోతాయి. నా పాటికి నేను పని చేసుకుంటా అంటే ఇక్కడ చూడండి మొత్తం ఎర్రగడ్డలన్నీ కింద పడేసింది. కానీ అవి కారం ఉన్నా సరే నోట్లో వేసి కచ్చ కొరికేస్తుంది అనమాట, చిన్ని ఎలక పిల్లలాగా. మళ్ళీ ఏమి ఎరగనట్టు ఆ ఇన్నోసెంట్ స్మైల్ అయితే ఇస్తుంది అనమాట క్యూట్గా. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకొని బయట అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడైతే పాపకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా లైట్గా ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది కూడా, బీట్రూట్ అండ్ రవ్వతో.
ఇంకా మా డిన్నర్ తర్వాత ఇంకాసేపు పాపతో స్పెండ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా చేసుకున్నాడో సేమ్ అలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాడను తను. ఇంకా కొంచెం స్పిల్స్ కూడా పడి ఉంటే అవి కూడా క్లీన్ చేద్దామని నీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. వీలైనంత ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. చాలా టైర్డ్ అయిపోయినా. వీడియోలో ఉండేది కాసేపే కానీ మొత్తం క్లీన్ చేసేవరికి నైట్ 11 అలా అయిపోతుందనమాట. ఈ స్పాంజెస్ అయితే చాలా యూస్ఫుల్. నేను ప్రతిసారి డీమార్ట్లో అయితే తీసుకుంటాను. సెట్ ఆఫ్ 6 అయితే వస్తాయి. క్లాత్స్ అయితే కొంచెం స్మెల్ వస్తాయి. ఇవి మనం యూస్ చేసుకొని నీట్గా స్క్వీజ్ చేసి ఎండకి అలా పెట్టేయచ్చు. చాలా బాగుంటాయి. అండ్ ఈసారి అయితే ఈ షీట్స్ కూడా తీసుకున్నా అనమాట. కానీ నాకు సైజ్ సెట్ అవ్వలేదు. సో లైట్ తీసుకున్నా. ఈ సైజు కొంచెం చెక్ చేసుకొని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాటిలో నీట్గా మనకి సెట్ దొరుకుతాయి కదా. సో పోనీలే ఇంకా అలానే చేద్దాం అనుకున్నా. అండ్ ఇలాంటివి నేను కబోర్డ్స్లోకి యూటెన్సిల్స్ కింద అంతా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కూడా దానికి యూజ్ చేసేయచ్చులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. ఫ్రీజర్ అయితే టచ్ చేయట్లేదు. లాస్ట్ టైం సర్దిందే పర్లేదులా ఉంచేసుకున్నా. మెయిన్ పార్టే కిచెన్. వామ్మో దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. కానీ క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కాక్రోచెస్ అని చెప్పా కదా, వాటి వల్ల అయినా వెళ్ళట్లేదు అనమాట. మనకి చేసేటప్పుడు కొంచెం టైర్డ్గా ఉన్నా మార్నింగ్ లేచి చూసేసరికి అయితే వర్త్ అనిపిస్తుంది. కిచెన్ క్లీన్ ఉంటే ఆ పాజిటివ్ ఫీలింగ్, ఆ పీస్ఫుల్నెస్ డే మొత్తం క్యారీ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. న్యూ ఐటమ్ ఇన్ ద కిచెన్. ఈ చిన్న రోల్ అయితే అత్తయ్య తీసుకున్నారన్నమాట. నాకు ఎప్పటి నుండో రోల్ పెట్టాలి అని అయితే ఇష్టం ఉండే. సో దీన్ని అయితే పూజ చేసి స్టార్ట్ చేయాలి. అండ్ అమ్మ అయితే శనగింజలు పంపించింది. వీటిని కూడా బాక్సెస్లో వేసి నీట్గా స్టోర్ చేసుకోవాలి. చూడండి నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఫైనలీ వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. ఫేస్ వాష్ చేసుకుంటే అసలు మార్నింగ్ నుంచి చేసిన వర్క్ అంతా అసలు గాల్లో వెళ్ళిపోతుంది అనమాట. చాలా రిలాక్సింగ్ ఉంటుంది. నాకైతే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఎంత వర్క్ అయినా చేసే అంత పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫేస్ మాస్క్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇది ఎప్పుడో కాలంలో తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట వేసుకుందామని. మళ్ళీ రేపు వేసుకుందాంలే, ఎల్లుండి వేసుకుందాంలే అని లేజీగా డేస్ మంత్స్ అయితే గడిచిపోయినాయి. ఫైనలీ ఇప్పుడైతే వేసుకుంటున్నా. మళ్ళీ ఇంకా పనికిరాదులే వేసుకోవడానికి కూడా అని చెప్పేసి. ఈ మాస్కులతో నాకు ప్రాబ్లం ఏంటంటే నా ఫేస్ చిన్నగా ఉంటుంది. మాస్క్ అయితే పెద్దగా ఇచ్చింటారు. వాటిని మళ్ళీ రీసెట్ చేసుకోలేక పెద్ద నొప్పి జారిపోతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే కొంచెం ఒక రీల్ అలా ఎడిట్ చేసేసి అండ్ కొంచెం ఫోన్ చూసేసి అయితే పడుకుంటాను. అండ్ ఈ మధ్య అయితే నేను చాలా మతిమరుపు వచ్చేసింది. చాలా చిన్న చిన్న థింగ్స్ కూడా మర్చిపోతున్నా అనమాట. చిన్న గ్రాసరీ 2 days నుంచి గ్రాసరీ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. అలా చాలా చిన్నవి అయితే మర్చిపోతున్నా. సో ఒక డైరీ అయితే పెట్టేసుకొని అందులో నోట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నా. టు డూ లిస్ట్ లాగా అసలు ఏం చేయాలి, ఏం కొనాలి, పర్సనల్గా కూడా అంతే చాలా మర్చిపోతున్నా. సో అదైతే అలవాటు చేసుకుంటున్నా అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నాకు కొంచెం హ్యాపీ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై గైస్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.